హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఎస్ఎస్సి, ఎంటీఎస్, జీడీ మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి మోడల్ పేపర్ అయితే చూడబోతున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క వరుస క్రమంలో 25వ మోడల్ పేపర్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? క్లాస్ మొత్తం విన్న తర్వాత పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఉచితంగా. అంతేకాకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవ్వండి. సో ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము జరుగుతుంది. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. క్వశ్చన్ నెంబర్ 1. 2024 సంవత్సరానికి భారతరత్న అవార్డు పొందిన వారు ఎవరు క్రింది వారిలో? 2024 సంవత్సరానికి భారతరత్న అవార్డు ఎవరికి వచ్చిందండి? ఆన్సర్ ఆప్షన్ 3 ఎంఎస్ స్వామినాథన్. మొత్తం 4 మెంబర్స్కి వచ్చిందండి 2024 సంవత్సరానికి గాను భారతరత్న. అందులో ఒక వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్. ఇటీవల వీరు మరణించడం జరిగిందండి. భారతదేశంలో హరిత విప్లవానికి పితామహుడిగా వీరిని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. యుఎన్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్తో కలిసి క్రింది వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అవుట్ ఆఫ్ ఫారెస్ట్ ట్రీస్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ అస్సాం రాష్ట్రము. ఓకే, అస్సాం రాష్ట్రము. నెక్స్ట్ వన్. భారతదేశంలో నాట్యం, నాటకం మరియు సంగీతం అభివృద్ధికి ఈ క్రింది అకాడమీలో ఏది బాధ్యత వహిస్తుంది? ఏదండి? సరైన సమాధానము నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లేదా సంగీత అకాడమీ, రెండు కూడా ఒకటే అండి. ఓకే, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాగా అయితే మనం ఇక్కడ చెప్పుకోవచ్చండి. ఇంపార్టెంట్ క్వశ్చన్గా గుర్తుంచుకోండి. ఓకే, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, నాట్యము, నాటకము మరియు సంగీతం అన్నింటిపైన కూడా ఈ అకాడమీ బాధ్యత వహిస్తుంది. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ సౌర కూటమిలో 73వ దేశంగా ఏ దేశము చేరింది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, సౌదీ అరేబియా చేరింది. నెక్స్ట్. ఈ క్రింది వానిలో కాలానుక్రమంలో అమర్చిన సరైన వరుస ఏది? కాలానుక్రమంలో అమర్చిన సరైన వరుస. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, కౌటిల్యుడు, తర్వాత ఆచార్య నాగార్జునుడు, తర్వాత హరిసేనుడు, తర్వాత భానుడు. ముఖ్యమైన కవులండి వీరంతా కూడా. ఓకే. నెక్స్ట్ వన్. విజయనగర రాజుల ముఖ్య రేవు పట్టణము ఏది? విజయనగర రాజుల ముఖ్యమైన రేవు పట్టణము. ఆన్సర్ ఆప్షన్ 4 పులికాట్ అండి. పులికాట్ సరస్సు ఏ పులికాటే సముద్రం వైపుకు కూడా దారిగా ఉంటుందండి. సో దీనిని ముఖ్యమైన ఓడరేవు పట్టణంగా అయితే ఉపయోగించేవారు విజయనగర రాజులు. నెక్స్ట్. ఈ క్రింది వానిలో సరైనది ఏది? అసోం కేసరి అనే బిరుదు అంబికా రాయ్ చౌదరికి కలదు. కమ్యూనల్ అవార్డు సమర్థించినది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేసిన రాజు హరి సింగ్. క్రింది వాటిలో సరైనవి ఏంటండి మరి? ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ కూడా సరైన సమాధానాలే. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగంలో ఏ భాగాన్ని రాజ్యాంగపు ఆత్మగా పేర్కొంటారు? భారత రాజ్యాంగంలో ఏ భాగాన్ని రాజ్యాంగపు ఆత్మ? దీన్ని ఆప్షన్ 1 ప్రవేశిక అండి. దీన్నే మనము పీఠిక అంటాము. ఓకే, పీఠిక, ఉపోద్ఘాతము, ప్రవేశిక, చాలా పేర్లతో అయితే పిలుస్తూ ఉంటాము. నెక్స్ట్. రాజ్యాంగంలోని అధికరణ 21 దేని నుండి రక్షణ కల్పిస్తుంది? రాజ్యాంగంలోని అధికరణ 21 దేని నుండి రక్షణ కల్పిస్తుంది? ఆప్షన్ 1 కార్యనిర్వాహక మరియు శాసన చర్యల నుండి మరి రక్షణ కల్పిస్తుంది. 21వ ఆర్టికల్ ఏంటండి? జీవించే హక్కు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలోని 3వ భాగంలో అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్. ఒక వ్యక్తి అటార్నీ జనరల్గా నియమింపబడాలంటే కావలసిన అర్హతలు ఏంటి? ఒక వ్యక్తి అటార్నీ జనరల్గా నియమితులు కావాలంటే కావలసిన అర్హత. సరైన సమాధానము ఆప్షన్ 4 అండి. అతనికి అత్యున్నత న్యాయస్థానపు న్యాయమూర్తిగా నియమింపబడడానికి కావలసిన అర్హతలన్నీ కూడా ఉండాలి. ఓకేనా? అంటే సుప్రీంకోర్టుకి న్యాయమూర్తిగా నియమింపబడాలంటే ఏవైతే అర్హతలు ఉంటాయో అవన్నీ కూడా వారికి ఉండాలి.
సో గైస్, ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చూద్దామండి. అది చూసిన వెంటనే మనము రిమైనింగ్ కంటెంట్లోకి వెళ్దాం. ఓకే. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. మిగులు విలువ సిద్ధాంతంను కనుగొన్నవారు ఎవరు? మిగులు విలువ సిద్ధాంతము ఎవరండి? కార్ల్ మార్క్స్. ఓకే, కార్ల్ మార్క్స్ యొక్క మిగులు విలువ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడము జరిగింది. నెక్స్ట్ వన్. 1 కిలోబైట్ దేంతో సమానము? 1 కిలోబైట్ దేంతో సమానమండి? ఆప్షన్ 4 1024 బైట్స్తో సమానంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. 2 సంఖ్యలను కలిపే హార్డ్వేర్ ఏది? 2 సంఖ్యలను కలిపే హార్డ్వేర్ ఏంటండి? క్రింది వాటిలో అర్థమెటిక్ లాజికల్ యూనిట్, ALU అంటారండి. అర్థమెటికల్ లాజికల్ యూనిట్ 2 సంఖ్యలను కలిపే హార్డ్వేర్ ఇది. నెక్స్ట్ వన్. బాగా దూరంగా ఉన్న వ్యక్తిని పిలుస్తున్నప్పుడు మనము నోటికి దగ్గర 2 చేతులు పెట్టుకొని అరుస్తాం. దానికి గల కారణం ఏంటి? ఎందుకలా అరుస్తాము? ఆప్షన్ 3. మన చేతుల ద్వారా ధ్వని పరావర్తనము చెందడానికి. ఓకే, మన చేతుల ద్వారా ధ్వని పరావర్తనము చెందడానికి ఆ విధంగా చేస్తాము. నెక్స్ట్ వన్. సోడియం థయోసల్ఫైట్ హైపోను ఈ క్రింది విధంగా ఉపయోగిస్తారు. సోడియం థయోసల్ఫైట్ హైపోను ఈ క్రింది విధంగా ఉపయోగిస్తారు. దేని విధంగా అండి? ఆప్షన్ 4 పైవన్నీ. యాంటీ క్లోర్గా, ఫోటోగ్రఫీలో ఫిక్సింగ్ కారకంగా లేదా డెవలపర్గా, ఘన పరిణామాత్మక కారకంగా కూడా వాడుతాం దీన్ని. హైపో దీన్నే థయోసల్ఫైట్గా పేర్కొంటాము. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. సైకస్, ఆల్గే, కుక్కగొడుగు, నాచు వీటిని ఏ పేరుతో పిలుస్తాము? ఆన్సర్ ఆప్షన్ 2. సరైన సమాధానం ఏంటో చూద్దాము. ఓకేనా, అన్ని కూడా వివరంగా చూద్దామండి. సో గైస్, 1 by 1 చూద్దాము. సైకస్ అంటే వివృత బీజాలు. ఓకే, జిమ్నోస్పెర్ములుగా పేర్కొంటారు సైకస్. ఆల్గే బ్రయోఫైటాన్ ఆల్గే. కుక్క గొడుగులను శైవలాలు అంటారు. నాచును శిలీంధ్రాలుగా కూడా మనము చెప్పుకోవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారతదేశానికి చెందిన రేఖాంశ వ్యాప్తి ఏది క్రింది వాటిలో? అంటే భారతదేశము ఏ రేఖాంశాల మధ్య అమరి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 68°7 తూర్పు రేఖాంశం నుంచి 97°25 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది మన దేశము. ఓకే. నెక్స్ట్ వన్. డంకన్ కనుమ ఏ ప్రాంతాల మధ్య ఉంది? డంకన్ కనుమ. ఆన్సర్ ఆప్షన్ 1. దక్షిణ లిటిల్ అండమాన్ మధ్య మనకు డంకన్ పాస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్. పాకిస్తాన్తో ఉమ్మడి సరిహద్దులున్న భారతీయ రాష్ట్రాలు ఏవి? పాకిస్తాన్తో ఉమ్మడి సరిహద్దులు ఉన్నటువంటి రాష్ట్రాలు. ఆప్షన్ 2 అండి. గుజరాత్కు ఉంటుంది, జమ్మూ కాశ్మీర్కు ఉంటుంది, పంజాబ్ మరియు రాజస్థాన్లకు కూడా పాకిస్తాన్తో ఉమ్మడి సరిహద్దు అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్. యుఎస్బికి పూర్తి పేరు ఏంటి? USB. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. యూనివర్సల్ సీరియల్ బస్ అండి. ఓకే, యూనివర్సల్ సీరియల్ బస్. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల నిధి అంటే యూనిసెఫ్ ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి లభించింది? యూనిసెఫ్కి ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి లభించింది? 21 ఆప్షన్ 3 అండి. 1965లో. నెక్స్ట్ వన్. భూమిపై ఉండే విభిన్న జాతుల జీవులు, వాటి జన్యువులు, వాటి ఆవాసాల్లో ఉండే వైవిధ్యాన్ని ఏమంటారు? ఆప్షన్ 2 అండి. జీవ వైవిధ్యము, బయోడైవర్సిటీ అంటాము. నెక్స్ట్ వన్. సమ్మిళిత వృద్ధి, సత్వర ప్రగతి అనేది ఏ ప్రణాళికకు సంబంధించిన అంశము? సమ్మిళిత వృద్ధి, సత్వర ప్రగతి అనేది ఏ ప్రణాళికకు సంబంధించినటువంటి అంశం అండి? 23 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 11వ పంచవర్ష
ప్రణాళికకు సంబంధించింది. ఓకే, నెక్స్ట్ వన్. ఆర్థిక సంస్కరణలో భాగంగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన రెపో రేటును ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ 1 1992. 1992లో భారత ప్రభుత్వము పెట్టుబడుల ఉపసంహరణ వ్యూహాన్ని సూచించమని ఎవరి అధ్యక్షతన కమిటీని నియమించింది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ప్రొఫెసర్ రంగరాజన్ గారి అధ్యక్షతన మరి 1992లో భారత ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ వ్యూహాన్ని సూచించమని ఈ యొక్క కమిటీని వేయడాన్ని మనము చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ అండి, చూద్దాం. In the following questions, some parts of the sentence have errors and some are correct. Find the which of the part sentence has an error and the number of that part is the answer if the sentence is free from error. So then your answer is 4. For example, no error. Chudam. Could you please give me 1. A postal address 2 of the Indian Embassy in New York. An error. ఏమొస్తుందండి ఇక్కడ మరి 26కి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 2 అండి. ఓకేనా, ఆప్షన్ 2. ఓకే, ఏ పోస్టల్ అడ్రస్ అయితే ముందుగా ఇది రావడాన్ని మనమైతే చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. నెక్స్ట్ వన్. షార్ట్ స్టోరీస్ అండ్ పోయమ్స్ 1 ఆఫ్ a varying quantity 2 appeal in the dailies and the periodicals. సో ఇందులో ఏది కరెక్ట్ ఉంది, ఏది ఎర్రర్గా ఉందండి మరి చూద్దాము. 27వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఓకేనా, అపీల్స్ ఇన్ ఏ డీటెయిల్ ఇన్ ఏ పీరియాడికల్స్. నెక్స్ట్ వన్. one మోస్ట్ డేంజరస్ డిసీజెస్ 2 ఈజ్ ఎయిడ్స్. నో ఎర్రర్. సో ఏంటండి మరి ఆప్షన్ 2 అండి. ఓకేనా, మోస్ట్ డేంజరస్ డిసీజెస్ అనేది ఎర్రర్గా ఉంది. నెక్స్ట్ వన్. సో రిపీటెడ్గా వచ్చింది ఇది. ఫ్రమ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ సెంటెన్స్ ఆర్ గివెన్ విత్ బ్లాంక్స్. సో వీటిని అయితే ఫిల్ చేయాలి అని అయితే అడుగుతున్నారండి. చూద్దాం 1 by 1 మనము. త్రూ అవుట్ ఈజ్ ఎ కెరియర్ ఈజ్ పర్ఫార్మెన్స్ యాజ్ అ ఫెయిర్లీ బీన్ డాష్. 29 ఆప్షన్ 2 అండి. కన్సిస్టెంట్, ఫెయిర్లీ బీన్ కన్సిస్టెంట్. నెక్స్ట్. ఐ కన్వే మై థ్యాంక్స్ డాష్ ద మెంబర్ ఆఫ్ ది క్లబ్. 30 ఆప్షన్ 3 అండి. సో థ్యాంక్స్ టు ద మెంబర్ క్లబ్స్. ఓకే. ద గవర్నమెంట్ డాష్ ఆన్ ద ఇష్యూ. ద గవర్నమెంట్ డాష్ ఆన్ ద ఇష్యూ. ఆప్షన్ 1 ఈజ్ డివైడెడ్ ఆన్ దిస్ ఇష్యూ. నెక్స్ట్ వన్. ద స్టూడెంట్ ఈజ్ యెట్ టు డాష్ ఎట్ హోమ్ టాస్క్. 32 ఆప్షన్ 3 అండి. ఓకేనా, కంప్లీట్. ద స్టూడెంట్ ఈజ్ ఎట్ టు కంప్లీట్ హిస్ హోమ్ టాస్క్. నెక్స్ట్ వన్. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ది 4 ఆల్టర్నేటివ్స్ చూస్ ద వన్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెషన్ అయితే అడుగుతున్నారు ఇక్కడ. చూద్దాం. హార్డ్. సో హార్డ్కి బెస్ట్ వర్డ్ ఏంటండి ఇక్కడ చూద్దాము. 33 ఆప్షన్ 1 డిఫికల్ట్. డిఫికల్ట్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు. సినోనిమ్స్ అండి. హ్యూమరస్. హ్యూమరస్కి దేన్ని సినోనిమ్గా ఉపయోగించవచ్చు అంటే విట్టి. నెక్స్ట్ వన్. గ్యాదర్ అనే వర్డ్కి దేన్ని ఉపయోగించవచ్చండి మనము గ్యాదర్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. సో కాంగ్రెటీ. ఓకే, కాంగ్రెటీ. నెక్స్ట్. ఫ్రమ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ చూస్ ద వర్డ్ ఆపోజిట్ ఇన్ ద మీనింగ్ టు ద గివెన్ వర్డ్. స్లేవ్ అంటే యాంటోనిమ్స్ అండి ఇవి. ఓకే, యాంటోనిమ్స్. స్లేవ్ 36 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. మాస్టర్. డీప్. డీప్. షాలో. నెక్స్ట్ వన్. ఎగోయిస్ట్. ఎగోయిస్ట్కి ఏమొస్తుందండి మరి ఎగోయిస్ట్కి 38 ఆన్సర్ ఆప్షన్ 2 సెల్ఫిష్. నెక్స్ట్ వన్. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 4 alternatives are given for the idiom or phrases printed in bold. Which the alternative which best expression the meaning of the idiom or phrase? చూద్దామండి. I have told you time and again not to make this mistake. ఏంటండి ఇది 39 ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఆఫెన్.
నెక్స్ట్ వన్, హీ హ్యాండిల్డ్ ద సిచ్యువేషన్ విత్ అన్ ఐరన్ ఫస్ట్. ఆప్షన్ 1 స్ట్రిక్ట్లీ. ఐరన్ అంటే స్ట్రాంగ్ ఉంటుంది కదా, సో స్ట్రిక్ట్లీ అని అర్థము. షీ ఈజ్ లీవింగ్ ద కంట్రీ ఫర్ గుడ్. ఏమొస్తుందండి ఇక్కడ? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పర్మనెంట్లీ. ఫర్ గుడ్ అంటే పర్మనెంట్లీ. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన ఎస్ఎస్సి మోడల్ పేపర్ అండి. మీకు నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఉద్యోగాలు, జీడీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. వారికి కూడా తెలుస్తుంది, వారు కూడా ఫాలో అవ్వడం జరుగుతుంది. ఓకేనా? చిన్న హెల్ప్ చేయండి. మన ఛానల్ అయితే మీకు ఎప్పటికీ సపోర్టివ్గా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.